హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో టేస్టీ సాంబార్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా కందిపప్పుతో కాదండి, అలసందలతో సాంబార్‌ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. అదే కొన్ని చోట్ల బొబ్బర్లని కూడా పిలుస్తారు కదండీ! వాటితోని ఇప్పుడు సాంబార్‌ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్‌గా మీరు ఎప్పుడు చేసే సాంబార్ కాకుండా పచ్చి అలసందలతో ఒకసారి ఇలా సాంబార్ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు దీన్ని రుచి చూసారంటే ఇంకెప్పుడు మీ దగ్గర అలసందలున్నా ఇలా సాంబారే చేస్తారు. అంత బావుంటుంది. అలానే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసేస్తారు. ఇప్పుడు ఆలస్యం లేకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్‌ని తీసుకోవాలి. నేను ఈ సాంబార్ చేయడానికి హాఫ్ కేజీ పచ్చి అలసందకాయలు తీసుకున్నాను. వాటిని ఒలుచుకున్న తర్వాత నాకు 1 కప్ అలసందలొచ్చాయి. వీటిని శుభ్రంగా 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వీటిని కొన్ని చోట్ల పచ్చి బొబ్బర్లని కూడా అంటారండి. ఇప్పుడు ఇందులోకి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ కుక్కర్‌ని 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేను ఈ సాంబార్ కోసము 30 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను. మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుని 10 నిమిషాల వరకు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ చేయడానికి నేను వెజిటబుల్స్‌ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ సాంబార్‌లోకి వేయడానికి నేను ఈ వెజిటబుల్స్‌ని తీసుకున్నాను. క్యారెట్, స్వీట్ పొటాటో, గ్రీన్ పీస్ అలానే సొరకాయ. వీటినన్నిటిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే టమాటో, బెండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సాంబార్‌లోకి ఈ వెజిటబుల్సే వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని వేసుకోవచ్చు. ఈ టమాటో, బెండకాయ, ఆనియన్స్ అన్నింటిని మనం ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదండి. సాంబార్ మరుగుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ, స్వీట్ పొటాటో అన్నింటిని ఉడికించుకోవాలి. దీనికోసం ముందుగా సాంబార్ చేయడానికి ఒక గిన్నెని తీసుకోండి. మీరు చేసే సాంబార్ క్వాంటిటీని బట్టి గిన్నెని తీసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ, క్యారెట్, స్వీట్ పొటాటో అన్నింటిని మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఇవి డైరెక్ట్‌గా సాంబార్‌లో వేస్తే సరిగ్గా ఉడకవు కాబట్టి ముందుగానే ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని 5-6 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం ముందుగా ఉడికించుకున్న అలసందలను కూడా మూత తీసి చూద్దాము. చూసారా పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఈ అలసందలు ఇంత స్మూత్‌గా ఉడికితే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా మనం వేసిన వాటర్‌కి ఇవి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ అలసందల నుంచి ఎక్స్‌ట్రాగా ఉన్న వాటర్‌ని పక్కకు తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ అలసందల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మీకు ఇలా స్మాష్ చేయడం రాకపోతే మిక్సీ జార్‌లోకి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కానీ గ్రైండ్ చేసే కన్నా ఇలా స్మాష్ చేసుకుంటేనే సాంబార్ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వెజిటబుల్స్ కూడా చూద్దాము. 5-6 మినిట్స్‌కి ఈ వెజిటబుల్స్ అన్నీ 70% వరకు ఉడికిపోయే ఉంటాయండి. చూసారా ఇప్పుడు నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసినప్పుడు 2 పీసెస్‌గా అయితే సరిపోతుందండి. మనకి వెజిటబుల్స్ 70% వరకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి 2 గ్లాసెస్ వరకు చింతపండు పులుసుని తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా 2 గ్లాసెస్ చింతపండు గుజ్జుని తీసుకోండి. ఇది 500 ml వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న అలసందల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. మీరు ఈ సాంబార్‌లోకి ఇవే కూరగాయలని కాదండి, మునక్కాయ, అలానే తీపి గుమ్మడికాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటాయి. నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నింటిని వేసుకొని చేస్తున్నాను. ఇలా అలసందల మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేసిన వాటర్ సరిపోకపోయినా, అలానే కొద్దిగా చిక్కగా ఉందని అనిపించినా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా ఈ స్టేజ్‌లోనే వేసుకోవాలి. వీటిని ముందుగా ఉడికిస్తే టేస్ట్ కూడా బాగోదండి. అలానే సాంబార్ కూడా జిగురుగా అనిపిస్తుంది. ఇలా సాంబార్ మరిగించేటప్పుడు స్టార్టింగ్‌లో వేసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి.
1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మనం ఆల్రెడీ కూరగాయలు ఉడికించేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకుని వేసుకోవాలి. సరిపోకపోతే లాస్ట్‌లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఇప్పుడు సాంబార్‌ని బాగా మరిగించుకోవాలి. 5-6 మినిట్స్‌కి మనకి సాంబార్ మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లోనే ఇప్పుడు మనం సాంబార్ పొడిని కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 20 గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల సాంబార్‌లోని పులుపుదనాన్ని బ్యాలెన్స్ చేసి టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాంబార్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సాంబార్ నెమ్మదిగా మరగనివ్వాలి. మనం పులుసులు చేసేటప్పుడు కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ ఇలాంటివి చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా మరిగించుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 15-20 మినిట్స్ వరకు సాంబార్‌ని బాగా మరిగించుకోవాలి. ఇలా నేను 20 మినిట్స్ వరకు మరిగించుకుంటే నాకు సాంబార్ 90% వరకు మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పావు స్పూన్ ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. నెక్స్ట్ 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని లైట్‌గా దంచుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ వెల్లుల్లి తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు వేయించేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇంకొక 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపును వేయించేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించొద్దు. మాడిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగోదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తాలింపుని సాంబార్లోకి వేసుకోవాలి. ఇలా తాలింపు అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ బాగా మరిగించుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా సాంబార్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఇంకొక 3 మినిట్స్ బాగా మరిగించిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. అలసందల సాంబార్ రెడీ అయిపోయింది. మనం కందిపప్పుతో సాంబార్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ సాంబార్‌ని వేడివేడిగా రైస్‌లోకి కానీ, ఇడ్లీలోకి కానీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.